ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన మరొక కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ సిట్టి కామెంట్ చేయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? చిత్ర ప్రేమ గురించి వినీత్ రాజ్తో చెప్పి అతనికి ఉన్న చిత్ర మీద ప్రేమను కూడా రాజ్తో చెప్పగా రాజ్ సంతోషంగా వారి ప్రేమను అంగీకరించి ఆ ఫోటో గురించి తనకు కొన్ని సలహాలు ఇచ్చి ఇంట్లో ఊటీలో జరిగిన సంఘటనలన్నీ చెప్పి అందుకు తగ్గ పనులను చేయవలసిన ఏర్పాట్లను వారిద్దరూ మాట్లాడుకున్నారు. విమల్ని కలిసిన పూర్ణారెడ్డికి కొడుకు మిత్రను ప్రేమిస్తున్నట్లు తెలియడంతో పూర్ణారెడ్డి చాలా కోపంగా, విమల్, ఆ ఇంట్లో నువ్వు ఎవరినో కిడ్నాప్ చేయడం కాదు, దీన్నే కిడ్నాప్ చేసి ఆటను మొదలుపెట్టు అనడంతో విమల్ తాగి ఉన్న పూర్ణారెడ్డినే చూస్తూ, అయినా ఈ పిల్లకేం తక్కువ, చూడ్డానికి కత్తిలా ఉంది, ఆస్తి కూడా బాగానే ఉంది కదా అంటే పూర్ణారెడ్డి కోపంగా, చూడు విమల్, నా కొడుకు రాజ్ సామ్రాజ్యానికి కాబోతున్న రాజకుమారుడు. నేను ఇన్ని పాపాలు చేస్తుంది కూడా వాడిని ఆ స్థానంలో చూడ్డానికే. వాడిని చేసుకోవాలంటే గుణము అందము కాదు నాకు కావాల్సింది. నాకు కాబోయే కోడలికి డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఎంతగా ఉండాలంటే నా కొడుకు దగ్గర నా దగ్గర ఉన్న ఆస్తిని మించి ఉండాలి. అంత ధనవంతురాలు నాకు కోడలిగా కావాలి. ఆమెను చేసుకోవడం వల్ల నా విలువ పెరగాలి. 2 తెలుగు రాష్ట్రాలలో నా ఆస్తే ఎక్కువగా ఉండాలి అంటూ పూర్ణారెడ్డి తన పగటి కలలన్నిటినీ చెబుతూనే, చూడు విమల్, నాకు ఆ జయల పెళ్లి తర్వాత కోడల్ని చంపడం కుదరదు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఎవరైనా నేరాల నుండి తప్పించుకోవచ్చు. ఇంట్లో వారికి కూడా మన మీద అనుమానాలు లేకపోవచ్చు. కానీ నా జీవితంలో ఇప్పటికే ఆ 2 సార్లు జరిగిపోయాయి. ఆ 2 సార్లలో ముచ్చటగా 3 ప్రాణాలను పైకి పంపించేశా. అందుకే ఇక ఈ మిత్ర విషయం నువ్వు చూసుకో. ఎందుకంటే నిజం రేపెప్పుడైనా నా కొడుక్కు తెలిసే అవకాశం ఉంటే ఆ పని నేను చేసినట్లు తెలియకూడదు. వాడు ఎప్పటికీ నా మాటే వినాలి. నా మీద వాడికి ఒక చిన్న అనుమానం కూడా ఉండకూడదు. ఈ మిత్రను నేను పైకి పంపించేస్తే ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందో, వాడికి ఎక్కడ తెలుస్తుందో అంటూ బ్రతికినంత కాలం భయంతోనే బ్రతకాలి. అందుకే నువ్వే ఈ పని చెయ్యి అంటూ అతను కొత్తగా వైజాగ్లో కొన్న స్థలానికి పూర్ణారెడ్డి తన షేర్గా 68 లక్షలకు చెక్ రాసిచ్చాడు. ఆ చెక్ని చూసిన విమల్ నవ్వుకుంటూ, నీ కుటుంబం పగలేమోలే కానీ మీరు నా ప్రేమకు, నా బిజినెస్ పనులకు చాలా బాగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మీరు చెప్పిన పనులన్నీ నేను చేస్తా అంటూ చెప్పి, చూడు పూర్ణారెడ్డి, ఆల్రెడీ ఆ ఇంట్లో చిత్రకు మేము స్పాట్ రెడీ చేశాం. ఇక మిత్రను కూడా పట్టుకోగలిగితే ఈ ఆటలో నాకే ఎక్కువ బలం ఉంటుంది అనుకుంటూ ఉంటే పూర్ణారెడ్డి ఇక ఇంటికి బయలుదేరాడు. రాజ్ దగ్గర నుంచి బయలుదేరిన వినీత్ ఆ ఇంట్లో ఎవరికీ తెలియకుండా చిత్ర రూమ్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికే చిత్ర అద్దం ముందు నైట్ వేర్లో ఉండి ఆమె బాడీకి లోషన్ని అప్లై చేసుకుంటూ ఉంది. ఆమెను అలా చూసిన వినీత్ ఆ గది డోర్ను సౌండ్ రాకుండా మూసివేసి ఆమె వెనక గుండా వెళ్ళి ముందుగా చిత్ర నోటిని అతని చేతితో మూసి అద్దం నుండి ఆమెనే ప్రేమగా చూస్తూ ఉన్నాడు వినీత్. చిత్ర ముందు భయపడినా ఎంతో సంతోషంగా అద్దంలో కనిపిస్తున్న అతనిని చూస్తూ చిత్ర అసలు అక్కడ జరుగుతున్నది నమ్మలేనట్లు ఆమె చిన్నగా తన బుగ్గను గిల్లుకుంటే అది చూసిన వినీత్ ఆమెను ఆ చైర్ నుంచి పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ సో మచ్, కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ సో మచ్, బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఊపిరి ఆడకుండా చిత్రకు తన ప్రేమను తెలియజేస్తూనే ఉన్నాడు. చిత్ర అతని మాటలను చేతలను నమ్మలేక ఈసారి కొద్దిపాటి బలాన్ని ఉపయోగించి వినీత్ బుగ్గను కొరికింది. దాంతో వినీత్ నొప్పితో అరవగా చిత్రకు అప్పటి వరకు జరిగింది కల కాదని నిజమని
పూర్తి నమ్మకం వచ్చి ఎంతో సంతోషంగా అతనినే చూస్తూ వినీత్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని ఐ లవ్ యూ సో మచ్ రా అండ్ ఐ లవ్ యూ టూ రా అంటూ ఆమె ప్రేమను తెలియజేస్తూ ఇంత సడన్గా నీలో ఎలారా ఈ మార్పు అనగా వినీత్ ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటూ మీ అన్నయ్య దగ్గర మన విషయం చెప్పా వాడు మనకు ఫుల్ సపోర్ట్ ఇక వాడే చూసుకుంటా అంటే మరి నేను ఇంకా ఎవరి గురించి ఆలోచించాలి ఇంకా ఎంతకాలమని నీ ప్రేమను ఒప్పుకోకుండా నిన్ను బాధ పెట్టాలి నేను బాధపడాలి నేను కూడా నిన్ను ప్రేమించా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా అంటుంటే చిత్ర కొద్దిపాటి కంగారుతో అతనిని వదిలి అంటే నువ్వు మరి ఆ ఫోటో విషయం కూడా చెప్పావా అంటూ అనగా విని చెప్పా అలాగే మేమిద్దరం కలిసి వాడిని పట్టుకోవడానికి కూడా ఒక మంచి ప్లాన్ వేసుకున్నాం అందుకు నీ సహకారం కూడా కావాలి అనగా చిత్ర సహకారమా అంటే ఏంటి అనగా అప్పటికే వినీత్ ఆమెకు అంత దగ్గరగా ఉండి ఆమె శరీరం నుండి వస్తున్న సుగంధ పరిమళాన్ని పీలుస్తూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆ సహకారం గురించి తరువాత మాట్లాడుకుందాంలే కానీ ముందు నాకు కొంచెం సహకరించవా అంటూ ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ మరొకసారి ఆమె కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు పెట్టుకొని నువ్వు మొన్న నీ ఇష్టాన్ని తెలియజేసిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను కూడా ఇప్పుడు నా ఇష్టాన్ని నీకు అలాగే చెబుతా అంటూ ఆమె అధరాలను అతని అధరాలతో అందుకున్నాడు. అలా ఆమెను కిస్ చేస్తూనే అతని 2 చేతులలో ఒకటి చిత్ర మెడను వశం చేసుకుంటే మరొక చెయ్యి ఆమె అధరాల నుండి ఎదవంపు సంపుల మీద వరకు ప్రయాణం సాగిస్తూ నాభి వరకు నాట్యం ఆడుతూ వారి ప్రేమను మరింత మత్తుగా చాలా కొత్తగా ఆ ప్రేమను పంచుకుంటూ ఆ ముద్దును మరింత ముందుకు తీసుకొని పోతూ ఆ ప్రేమను మరింత శ్రావ్యంగా చేస్తున్నాయి వినీత్ చేతులు ఆమె శరీరం మీద. ఆ ముద్దు ద్వారానే వారిద్దరూ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుపుకుంటూ ఆ ప్రేమను అనుభవిస్తూ ఇంకా ఊపిరి ఆడక చాలా కష్టంగా వినీత్ నుంచి దూరం జరిగి ఊపిరి తీసుకుంటున్న చిత్రను చూస్తూ వినీత్ ఎంతగా ఆమె అతనిని ప్రేమించిందో ఎంతగా అతను తనను బాధ పెట్టాడో ఊహించుకుంటూ అతని 2 చెవులను పట్టుకొని సారీ ఇన్ని రోజులు నిన్ను నీ ప్రేమను నా భయాలతో దూరం పెట్టినందుకు అంటుంటే చిత్ర కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అలా చిత్రను చూసిన వినీత్ ఆమెను దగ్గరకు తీసుకుని సారీనే ప్లీజే ఏడవకే అంటుంటే చిత్ర అతనికి దూరంగా వెళ్ళి అలిగినట్లు మంచం మీద కూర్చోగా వినీత్ ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఇదిగో ఎందుకే నాకు ఈ ప్రేమ అంటే కొంచెం భయం ఎప్పుడూ మీ ఆడవాళ్ళను బ్రతిమలాడుతూ ఉండాలా అంటుంటే చిత్ర వినీత్ చెవి మెలిపెడుతూ ఎక్కువ వాగితే మా అన్నయ్యకు చెబుతా అంటూ అతని తలలో ప్రేమగా చేతివేళ్లతో మసాజ్ చేస్తూ ఉంటే వినీత్ ఆమె రేపు చేయవలసిన పనిని చెబుతూ రాజ్ చెప్పిన ప్లాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో చిత్ర ఆ ప్లాన్ మొత్తాన్ని విని ఓకే అలాగే చేస్తా అనింది. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోగా వినీత్ ఆమెతో అలా కొద్దిసేపు మాట్లాడి అతని గదికి వెళ్ళిపోయాడు. నిజం తెలుసుకున్న పూర్ణారెడ్డి ఇంటికి రావడంతోనే కొడుకు గదికి వెళ్ళి కుందర్ని చూడగా అతను హాయిగా నిద్రపోతున్నాడు. అతని పక్కనే ఉన్న ఫోన్ని తీసుకున్న పూర్ణారెడ్డి అసలు వీరిద్దరి ప్రేమ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం కోసం కుందన్ ఫోన్ మొత్తం వెతగ్గా అందులో వారిద్దరూ ఇష్టంగా తీసుకున్న ఫోటోలు ప్రేమతో చేసుకున్న మెసేజ్లు ఎన్నో ఊసులు చెప్పుకున్న చాటింగ్స్ మాత్రమే ఉంది. అంతకు మించి ఆ ప్రేమ హద్దులు దాటినట్లు ఎక్కడా అతనికి కనిపించలేదు. దాంతో కొడుకు ఫోన్ నుండి వాటన్నిటినీ డిలీట్ చేసి అలాగే అతను మిత్ర రూమ్కి కూడా పోయి ఆమె పడుకొని ఉండడాన్ని చూసి మిత్ర ఫోన్ నుండి కూడా వాటన్నిటినీ డిలీట్ చేశాడు. అలా చేసిన పూర్ణారెడ్డి పడుకొని ఉన్న మిత్రనే చూస్తూ
మీ ఇద్దరికి ఒకేసారి ఇచ్చిన వార్నింగ్ ఇది. దీన్ని మనసులో పెట్టుకుంటే భూమి మీద బ్రతుకుంటావు, లేకపోతే పైనుంటావు. ఇప్పుడు నేను చేసిన పని వల్ల మీ గురించి నిజం ఎవరికో తెలిసింది అనుకుని మీ ప్రేమను ఇక్కడతో మానేసుకుంటే మంచిది అంటూ విమల్కి ఫోన్ చేసి కొడుకును మిత్రను రేపు ఫాలో చేసి విషయమంతా చెప్పమన్నాడు. ఊటీ నుండి నడిరాత్రి ఇంటికి వచ్చిన వెంకట్ తన గదికి వచ్చి చూడగా అమ్ముని ఒడిలో పెట్టుకొని పడుకొని అలాగే మంచానికి ఆనుకొని ఉన్న విజయను చూడగా ఆమెకు అమ్ము మీద ఎంత ప్రేమ ఉందో చూస్తూ మనసులో కొంచెం సంతోషంగా అనిపించింది వెంకట్కి. కానీ తల్లి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి వెంకట్కి. దాంతో వెంకట్ ఆలోచనలో పడి తల్లి ప్రవర్తనను విజయ ప్రవర్తనను సరిచూసుకుంటూ అతని మనసు చివరికి విజయనే ఎన్నుకుంది. దాంతో మొదటిసారి తన తల్లి మాటల మీద చేతల మీద మనసులో అతనికి అనుమానం మొదలైంది. ఉదయం నిద్రలేచిన రాజ్ని చూస్తున్న కావేరి అతనికి ఆఫీస్ వెళ్ళడానికన్నా ముందే ఇచ్చే మామూళ్లను ఇస్తూ రాత్రి చెప్పిన విషయం గుర్తుంది కదా అనగా రాజ్ ఆమెను పొదవి పట్టుకొని మరోసారి ఆ మామూలు తాలూకు వడ్డీని వసూలు చేస్తూ ఆమె కందిపోయిన ఎర్రటి పెదవులను చూస్తూ గుర్తుంది బంగారం, అందుకనేనే ఇంత పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్తున్నాం. ఇంట్లో వినీత్ నేను వెంకట్ మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే ఆఫీస్లో మాట్లాడుకుందామని త్వరగా బయలుదేరుతున్నాం అంటూ అసలు విషయాన్ని కావేరితో చెప్పి వారిద్దరినీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెంకట్ ఊటీ నుంచి ఇంటికి వచ్చినా కూడా ఇల్లు అంత ప్రశాంతంగా ఉండడం చూసిన జయకు మనసులో అనుమానం మొదలయ్యింది. విమల్ ఆ రోజు ఏమేం పనులు చేయాలో భూపతి మనుషులకు చెప్పేసి కావేరి రమ్మన్నది అని ఉదయం 10 కల్లా చెంగు చెంగున ఎగురుకుంటూ కావేరి రూమ్లో ఉన్నాడు. కానీ అక్కడ శ్వేత శ్రీకాంత్ ఉండడాన్ని చూసి షాక్గా అలాగే వారిని చూస్తూ నుంచుండిపోయాడు. కాలేజ్కి వచ్చిన చిత్రను మిత్రను చూస్తున్న భూపతి విమల్ మనుషులు భూపతి చెప్పిన విధంగానే వారిద్దరిని ఒకే చోటికి తెప్పించే పనిని చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆఫీస్లో ఉన్న రాజ్కి ఊటీలో ఉన్న నందా సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది. ఏమండోయ్, మీలో కొందరు అక్క మీరు రాస్తున్న వీడియోలో కథకు చెబుతున్న వీడియోలో కథకు కొంచెం తేడాగా ఉంది, ఏంటి విషయం అని అడిగారబ్బా. ఎందుకంటే ఈ కథను నేను సొంతగా రాస్తున్నాను కాబట్టి ఫ్లోలో చెప్తూ పోతుంటే కొన్ని డైలాగ్స్ వస్తాయి కాబట్టి నేను వాటిని కూడా కథలో చెబుతూ ఉంటాను. కథ చదవడానికి ఒకలాగా వినడానికి ఒకలాగా ఉంటుంది. మీకు ఏ పద్ధతి నచ్చినట్లయితే ఆ పద్ధతిలో మీరు కథను ఎంజాయ్ చేయొచ్చబ్బా. ఇంతకు మీరు కథను చదువుతారా లేదా వింటారా, ఏం చేస్తారో ఒక చిన్న కామెంట్ చేసి కథ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పొచ్చు కదా. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.